ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమటువంటి మా గొప్ప దేవ, మీకు వేలాది వందనములు, స్తుతియు స్తోత్రములు తెలియజేయచ్చు. ఈ యొక్క ఉదయకాల సమయమందు తండ్రి, మీరిచ్చినటువంటి మహాకృపను బట్టి, మీరిచ్చినటువంటి ఆయుస్సును బట్టి, ఆరోగ్యమును బట్టి, ఈ చక్కనైనటువంటి చల్లని సమయమందు మీ యొక్క వాక్య సందర్భాన్ని, మీ యొక్క వాక్య సందేశాన్ని తండ్రి మీ పిల్లల మధ్యన అందించవలసి ఉంటుండగా మీ యొక్క సహాయమును దయచేయండి. చెప్పుచున్న నాకు మీ యొక్క ఆలోచనను అనుగ్రహించి వినుచున్న పిల్లలందరికీ తండ్రి వినగలిగే సేవలను గ్రహించగలిగేటటువంటి మంచి మనసును ప్రసాదించుమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనవులు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో దేవాది దేవుడు మనకిచ్చినటువంటి ముఖ్యమైనటువంటి సమయమని మనమందరము కూడా భావించి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు వినటానికి, విని మన యొక్క ఆత్మీయ జీవితాలను గ్రంథానుసారముగా విశ్వాసంలో కొనసాగించుకోవటానికి ఏ విధముగా మనము కూడుకోవటం అనేది జరిగింది. కావున చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట వింటున్నటువంటి మీరందరూ కూడా గ్రంథానుసారముగా ఉన్నాయా లేవా అని జాగ్రత్తగా గ్రహించి వాక్యాన్ని చదువుచున్నప్పుడు వాక్యాన్ని చూడగలుగుతూ, నేను మాట్లాడుతున్నప్పుడు మాటలను జాగ్రత్తగా మనసు పెట్టి వింటూ గ్రహించగలిగేటటువంటి ఆలోచనను కలిగి జాగ్రత్తగా ఈ మాటల సందేశమును వినవలసినదిగా ప్రేమతో మీ అందరికీ కూడా లోకరక్షకుడును తండ్రి అయిన దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారి నామమున మీకు ఈ సమయమందు నేను తెలియజేయటం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈరోజు మనం నేర్చుకునేటటువంటి పాఠ్యాంశము మన జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. అలా అని మిగిలినటువంటి పాఠ్యాంశములు మన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటివి కావు అనటానికి లేదు. కానీ ఈ సమయమందు మనం నేర్చుకుంటున్నటువంటి పాఠ్యాంశము కూడా వాటితో పాటుగా, ముందుగా నేర్చుకున్న పాఠ్యాంశములతో పాటుగా ఇప్పుడు వింటున్నటువంటి పాఠ్యాంశము కూడా ప్రాముఖ్యమైనది. దీని తరువాత వచ్చేటటువంటి పాఠ్యాంశములు కూడా ప్రాముఖ్యమైనవి. ఒక్క మాటలో చెప్పాలి అనంటే, గ్రంథముల నుండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పబడుతున్నటువంటి మాట, లేదా ఉన్నది ఉన్నట్టుగా బోధింపబడుచున్నటువంటి ప్రతి మాట మన జీవితానికి చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గ్రంథంలో 66 పుస్తకాలు కలవు. 66 పుస్తకాలలో బోధింపబడుతున్న ప్రతి మాటను కూడా మనము ఎంతో జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉండాలి. కాబట్టి ఈరోజు కూడా కొన్ని విషయాలను గ్రంథంలో నుండి ఆలోచన చేయగలిగేటటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. నేను చెబుతున్నాను కదా అని నా మీద గౌరవం కలిగినటువంటి వ్యక్తులు, లేదా నన్ను అభిమానించేటటువంటి వ్యక్తులుగా కాకుండా, గ్రంథంలో అలా ఉన్నాయా లేవా అని గ్రహించేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ప్రతిరోజు గ్రంథాన్ని చదువుచున్నటువంటి వ్యక్తులుగా, పరిశీలన చేయగలిగేటటువంటి వ్యక్తులుగా ఉండి ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినవలసినదిగా మరొకసారి మీకు నేను తెలియజేయటం అనేది జరుగుతుంది.
ఈ సమయమందు వాక్య సందేశంలోనికి వెళదాం. వాక్య సందేశంలోని ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అని అంటే, వాక్య సందేశంలోని ఈరోజు మన పాఠ్యాంశం ఏమిటి అని అంటే, క్రైస్తవుడు దినములను సంవత్సరములను పాటించవచ్చునా? క్రైస్తవుడు దినములను సంవత్సరములను పాటించవచ్చునా లేదా అనుసరించవచ్చునా? మరొకసారి, క్రైస్తవుడు దినములను సంవత్సరములను పాటించవచ్చునా లేదా అనుసరించవచ్చునా? ఈ విధంగా మీరు రాసుకోగలిగేటటువంటి ప్రతి ఒక్కరును కూడా జాగ్రత్తగా రాసుకోగలిగితే, ఇందులో ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానము గ్రంథముల నుండి మనకు చాలా విషయాలు కనబడతాయి. చాలా విషయాలలో కొన్ని విషయాలను, కొన్ని సందర్భాలను మనము గ్రంథంలో నుండి ఆలోచన చేద్దాం. వాస్తవానికి క్రైస్తవుడు అని పిలువబడేటటువంటి వారెవరైనా, క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారెవరైనా దినములను కానీ, సంవత్సరములను కానీ, మాసములను కానీ అనగా నెలలను కానీ, వాటి యొక్క విధి విధానాలను అనుసరించటానికి లేదు అనేది గ్రంథం నేరుగా హెచ్చరిస్తున్నటువంటి సమాచారం. కాబట్టి ప్రాముఖ్యముగా మనం ఆలోచన చేయగలిగితే, దినములు దేవుడు ప్రారంభంలో చేసినప్పుడు అవి మంచివిగానే దేవుడు చేశారు. కానీ మనిషి యొక్క ఆలోచన విధానాలు మారటం వలన, మనిషి యొక్క ఆలోచన విధానం మారటం వలన, ఆలోచనలు మారటం వలన దినములు చెడ్డవి అని, ఆ రోజు మంచిది కాదు, ఈ రోజు మంచిది అని, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఆలోచన చేయగలుగుతారు అని అంటే, మంగళవారం అయితే మంచి రోజు అని, శుక్రవారము అయితే మంచి రోజు అని, మిగిలినటువంటి రోజులలో మంచి రోజులు లేవు, అది మంచి రోజు కాదు అని, లేదా దుర్ముహూర్తం ఉంది అని, యమగండం అనేది ఉంది అని, రాహుకేతువులు తిరుగుతున్నాయి అని, ప్రాణ నష్టం ఉంది అని, ప్రాణానికి అపాయం ఉంది అని, ఇలా అనేక విధాలుగా అనేకమైనటువంటి ఆలోచనలను కలిగిన నేడున్నటువంటి మనిషి తన ఆలోచన విధానాన్ని మార్చుకోవటం వలననే దేవుడు చేసినటువంటి దినాలు మనిషికి ఎలా కనిపిస్తున్నాయి అనంటే చెడ్డగా కనిపిస్తూ ఉన్నాయి. అవి మంచి రోజులు కావు, అవి మంచి దినాలు కావు అనంటే మనిషి యొక్క ఆలోచన విధానం మారటం వలననే దేవుడు చేసినటువంటి దినాలు, దేవుడు చేసినటువంటి రోజులు మానవ జీవితానికి లేదా మనిషికి ఎలా కనిపిస్తున్నాయి అనంటే అవి చెడ్డ దినాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇంతకు దేవుడు దినములను మంచివి అన్నాడా, చెడ్డవి అనేసి అన్నాడా? గ్రంథం మనకేం చెలవిస్తుంది? గ్రంథంలో దేవుడు ఏ విధమైనటువంటి ప్రస్తావన చేశారో ఈ దినాలను గురించి, ఈ దినాలను గూర్చి దేవుడు ఏం చెప్పారు? చెడ్డ దినాలను నేను చేశాను అని చెప్పారా? ఎక్కడైనా ఇటువంటి ఆధారం ఉందా? 66 పుస్తకాలు సముదాయము కలిగినటువంటి గ్రంథములో దేవుడు చేసినటువంటి దినాలు చెడ్డవి అని ఎక్కడైనా ఉందా అనంటే ఎక్కడ ఉండదు. ఒకవేళ ఇక్కడ ఉంది కదా అని ఎవరైనా చూపించగలిగినప్పటికీ ఆ యొక్క సందర్భం వారు అపార్థం చేసుకున్నటువంటి సందర్భం అయి ఉంటుంది. కానీ వాస్తవానికి దేవుడు దినాలను
మంచివిగానే చేసినట్టుగా మనం గ్రంథంలో చదువుతాం. ఒకసారి మనకు అర్థం కావటానికి ప్రారంభంలో దేవుడు దినాలను ఏ విధంగా చేశారో చూడగలిగితే ఆదికాండము మొదటి అధ్యాయము ఆదికాండము మొదటి అధ్యాయము 3, 4 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము మొదటి అధ్యాయము 3, 4 వచనాలు మనం చూడగలిగితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. ఇక్కడ 4 వచనంలో మనం ఏం చూస్తున్నాం? వెలుగు మంచిదైనట్టు చూస్తున్నాం. వెలుగు మంచిది. వెలుగు మంచిదా? వెలుగుతో పాటు ఆ యొక్క దినము కూడా మంచిదా? వెలుగు అంటే దేవుడు చేసినటువంటి సృష్టిలో ఒక భాగము. ఆ వెలుగు మంచిది అంటే దేవుడు చేసినటువంటి దినములో వచ్చిన ఆ వెలుగు మంచిది అంటే ఆ వెలుగుతో పాటు దినము కూడా మంచిది అని అర్థం. ఇక్కడ 12వ వచనం, 11, 12 వచనాలు చూద్దాం. అదే మొదటి అధ్యాయము ఆదికాండము 11, 12 వచనాలు. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమతో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 12వ వచనం. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫల వృక్షములను మొలిపించెను. అది మంచిదని దేవుడు చూచెను. అంటే ఇక్కడ కూడా మనం ఏం చూస్తున్నామంటే భూమి మొలిపించింది. దేవుని ఆజ్ఞ ప్రకారంగానే భూమి మొక్కలను మొలిపించింది. మరొకసారి చూద్దాం 11వ వచనం. 11వ వచనం ఒకసారి ప్రాముఖ్యముగా మనము ఇక్కడ చూడగలిగితే దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చే చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫల వృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా. భూమి మొలిపించుగాకని పలుకగా ఆ భూమి ఫలమిచ్చు ఫల వృక్షములను గడ్డిని తమ తమ జాతి ప్రకారముగా వాటినన్నింటిని కూడా భూమి మొలిపించింది. తర్వాత 12వ వచనానికి వచ్చేసరికి అదంతా కూడా మంచిదిగా దేవుడు భావించినట్టుగా ఈ మాటలలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు 17, 18 వచనాలు, అందులోనే మొదటి అధ్యాయం ఆదికాండం 17, 18 వచనాలు మనకేం తెలియజేస్తున్నాయో చూద్దాం. భూమి మీద వెలుగిచ్చుటకును పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను. అది మంచిదని దేవుడు చూచెను. ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మంచి దినాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి దానిని కూడా దేవుడు చేసినప్పుడు అది మంచిదిగానే భావించారు. మరొక మాట మనం చూడగలిగితే 21వ వచనం. 21వ వచనం. ఇక్కడ దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవం కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూసెను. సృజించిన ప్రతి దానిని కూడా దేవుడు మంచిదిగా భావిస్తూ ఉన్నారు, మంచిదని చెప్తా ఉన్నారు. ఆ రోజున నియమించబడినవి లేదా ఆ రోజున సృష్టింపబడినటువంటివన్నీ కూడా మంచివిగానే దేవుడు చెబుతున్నాడు. అంటే కేవలము సృజింపబడినటువంటివి మాత్రమే మంచివని దేవుడు అంటున్నాడా, లేక ఆ రోజున సృజింపబడినటువంటి మంచివి అని అంటున్నాడా? ఆ రోజున సృజింపబడినటువంటివి మంచివి అని అంటే ఆ రోజుతో పాటు ఆ రోజున సృజింపబడినటువంటివి కూడా మంచిది అని దేవుడు భావించారు. 25వ వచనం. 25వ వచనం. ఇక్కడ దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము చేపలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిదని దేవుడు చూచెను. ప్రతి సందర్భాన్ని దేవుడు మంచిది 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 అని చెప్తున్నప్పుడు దేవుడే మంచిదిగా భావించినప్పుడు దేవునికి మించిన ఆలోచన కలిగి మనిషి నేడు ఏమంటున్నాడో తెలుసా? ఆ దినము మంచిది కాదు, ఈ దినము మంచిది కాదు, ఆ రోజు మంచి గడియలు లేవు,
ఈ రోజు మంచి గడియలు లేవు, దుర్ముహూర్తాలు వస్తున్నాయి, తర్వాత మనం పెట్టుకుందాం కార్యక్రమాన్ని. ఏం మాట్లాడుతున్నారండి అసలు? ఇవన్నీ కూడా ఒక సంఘము ప్రవేశంలో ఉన్న వ్యక్తి మాట్లాడకూడనటువంటి విషయాలు. సంఘములో ఉన్నటువంటి వ్యక్తి, క్రైస్తవుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడకూడని విషయాలు ఇవి. సంఘవేతరులు మాట్లాడవలసినటువంటి విషయాలు. అంటే సంఘవేతరులకు తెలియదు కాబట్టి, సంఘంలో ప్రవేశించిన వారికి తెలుసు కాబట్టి, దినములను గూర్చి, మాసములను గూర్చి, సంవత్సరములను గూర్చి, అది మంచి సంవత్సరం కాదు, ఇది మంచి నెల కాదు, అది మంచి రోజు కాదు అని మాట్లాడవలసినటువంటి అర్హత లేదు. ఎవరికి అనంటే సంఘ ప్రవేశంలో ఉన్న వారికి, క్రైస్తవులకు. క్రైస్తవులు ఇలా మాట్లాడతారండి. క్రైస్తవేతరులు అలా మాట్లాడుతున్నారంటే వారికి సంఘంలో జరుగుతున్నటువంటి సందర్భాలు, సంఘంలో ఉన్నటువంటి గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు వారికి తెలిసి ఉండకపోవచ్చు. బహుశా వారికి తెలిసి ఉండకపోవచ్చు. కాబట్టి వారు అలా మాట్లాడగలుగుతున్నారు అంటే అర్థం ఉంది. కానీ గ్రంథం తెలిసినటువంటి వారిలో కూడా ఇటువంటి ఆలోచనలు ఉండటం అనేది ఎంతవరకు సమంజసమో, ఎంతవరకు న్యాయమో మనకు మనంగా ఆలోచించుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఒక క్రైస్తవుడు ఎటువంటి దినములను, సంవత్సరములను, మాసములను అనుసరించాల? దేవుడు ప్రతి దినాన్ని చేసినప్పుడు ఆ దినాలు మంచివిగానే భావించి అవి మంచివి అనే దేవుడు గ్రంథంలో తెలియజేయటం అనేది జరిగింది. ఇదివరకు మనం ఆ విషయాలని చూసాం. అది కూడా ఎప్పుడు? ప్రారంభంలోనే దేవుడు మంచి దినాలు అన్నాడు, మంచి దినాలు అనేసి అన్నాడు. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం ఆలోచన చేయగలిగితే దినాలన్నీ కూడా దేవుడు చేసినప్పటి నుండి మంచి దినాలుగానే ఉన్నాయి. కానీ మనిషి యొక్క ఆలోచన విధానం మారటం వలన ఆ దినము మంచిది కాదు అనేటటువంటి భావజాలంలోనికి మనిషి ఆలోచన ప్రవేశించిందే. కానీ వాస్తవానికి దేవుడు చేసిన దినములన్నీ కూడా మంచివిగానే ఉన్నాయి. కాబట్టి ఆలోచన చేయగలిగితే ఒకసారి దేవుని యొక్క మాటలలో మనము మరొక సందర్భాన్ని చూద్దాం. దేవుడు వ్రాయించిన మాటలలో రోమపత్రిక 14వ అధ్యాయము, రోమపత్రిక 14వ అధ్యాయము 5వ వచనం. రోమపత్రిక 14వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అనంటే, ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినములను సమానముగా ఎంచుచున్నాడు. ఇక్కడ చూస్తుంటే ప్రతివాడు తన మట్టుకు తానే తన మనసులో రోడి అని తెలుసుకునవలెను. ఒకడు ఒక దినము మంచిదని ఎంచుతుంటే మరొకడు ఆ దినము చెడ్డదని ఎంచుతున్నాడు. అంటే దేవుడే దినములను చెడ్డ దినాలన్నాడా? లేదా దేవుడే దినములను చెడు దినాలుగా సృష్టించాడా? కాదు. మరి దినాలు మంచివని చెడ్డవని మనిషి ఎలా నిర్ణయించగలుగుతున్నాడు అనంటే అతని యొక్క ఆలోచన విధానం మారిపోవటం వలన. ఆలోచన విధానం మారిపోవటం వలన ఒక దినము మంచిదిగా కనబడుతుంది, మరి ఒక దినము చెడ్డదిగా కనబడుతుంది. ఒక సమయము మంచి సమయముగా కనబడుతుంది, మరి ఒక సమయము చెడ్డ సమయముగా కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లోకంలో ఉండేటటువంటి సామెత ఎలా మాట్లాడతారో, ఎలా అంటారు అంటే, పచ్చ కామెర్లు ఉన్న వానికి లోకమంతటా పచ్చగానే కనబడుతుంది అని చెప్పినట్టుగా వీరి యొక్క మనస్తత్వం, వీరి యొక్క మనసు మారిపోవటం వలన ప్రతీది కూడా అది మంచిది, ఇది చెడుది, అది చెడ్డ దినము, ఇది మంచి దినము అనేటటువంటి భావనలోనికి వెళ్ళిపోయారే తప్ప
దేవుడు చేసినటువంటి దినాలన్నీ కూడా మంచి దినాలే అన్న విషయాన్ని క్రైస్తవులమైనటువంటి మనమందరము కూడా చాలా బాగా గుర్తుపెట్టుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన సమాచారం. గ్రంథంలో దేవుడు ఎక్కడ కూడా నేను నియమించిన దినాలు లేదా నేను సృష్టించినటువంటి దినాలు చెడ్డవి అని చెప్పినటువంటి ఆధారాలు లేనే లేవు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలనే తెలియజేయటం అనేది జరిగింది. దేవునికి వేరుగా అనంటే సంఘంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు ఆలోచించే కార్యక్రమ విధానాలు ఇవి. ముహూర్తములను చూడటం, సమయములను, కాలములను, దినములను, సంవత్సరములను అనుసరించటం, పాటించటం అనేది సంఘవేతరులు చేసేటటువంటి పనులు. సంఘవేతరులు సంఘంలో లేని వ్యక్తులు అనుసరించేటటువంటి విధి విధానాలు. నేను సంఘవేతరుల గూర్చి ఈ సమయమందు సంభాషించటం లేదు, మాట్లాడటం లేదు. కానీ సంఘంలో ప్రవేశించి సంఘంలో క్రైస్తవుడు అని పిలువబడుతున్నటువంటి వారిలోనే, క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి వారిలోనే ఇటువంటి దురాలోచన అనేది కనబడుతుంది. అటువంటి ఆలోచనను క్రైస్తవులుగా ఉన్న మనలో ఉండటానికి లేదు అని గ్రంథానుసారంగానే నేను మాట్లాడేటటువంటి ఆలోచన కలిగి ఈ మాటలను చెప్పటం అనేది జరుగుతుంది. ఈ మాటలను అనేది బోధించటానికి నేను సిద్ధపడ్డాను అన్న విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే దేవుడు చేసిన ప్రతి దినము మంచిదే, దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదే. కానీ ఆ రోజున మనిషి యొక్క ఆలోచన, ఒక క్రైస్తవుని యొక్క ఆలోచన విధానం మారటం వలన ఆ రోజే చెడ్డది అని భావించాడు. వాస్తవానికి ఇప్పుడు దినములను, సంవత్సరములను అనుసరించవలసినటువంటి అవసరత మనకు లేదు. క్రైస్తవులకు ప్రతి దినము మంచిదే, దానికి ముహూర్తం చూడవలసిన అవసరత క్రైస్తవునికి లేదు. కాబట్టి గ్రంథంలో ఉండేటటువంటి మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి. ఒకసారి ఎఫెసు పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను అన్నాడు. అంటే అన్యజనులు నడుచుకున్నట్టుగా క్రైస్తవులు నడుచుకోవటానికి లేదు అని అర్థం. అన్యజనులు నడుచుకున్నట్టుగా మీరిక మీదట నడుచుకునవలదు. అంటే క్రైస్తవ జీవితాన్ని కలిగిన ఏ వ్యక్తి అయినా, క్రైస్తవులు అని పిలువబడుతున్న ఏ వ్యక్తి అయినా, నేను క్రైస్తవుడిని అనుకుంటున్న ఏ వ్యక్తి అయినా దినములను, సంవత్సరములను, మాసములను, సమయములను పాటించటానికి లేదు. ఏదైనా మనకు అనుకూలమే. ఆ అనుకూల సమయాన్ని మనము అనుకూలము కాదు అని మన మనసులో భావించి అనుకూలము కానిదిగా అనుకోవటం అనేది జరుగుతుందే తప్ప వాస్తవానికి ప్రతి దినము కూడా, ప్రతి సమయము కూడా మనకు అనుకూలమైనటువంటి సమయమే. ప్రతి సమయం కూడా దేవుడు మంచి సమయంగానే చేశాడు. ప్రతి దినము కూడా దేవుడు మంచి దినముగానే సృష్టించటం అనేది జరిగింది. ఇది క్రైస్తవులుగా మనమందరము గమనించవలసినటువంటి విషయం. మనమందరము ఆలోచించి నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం. ఇట్టి రీతిగా గ్రంథంలో ఉండేటటువంటి ప్రతి విషయాన్ని కూడా మనము గమనించగలుగుతూ, గ్రహించగలుగుతూ, వాక్యంలో ఉన్నటువంటి విషయాలను, సంగతులను, సందర్భాలను అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేయగలగాలి. దినములు చెడ్డవి, సమయమును పోనీయక సద్వినియోగపరచుకునమన్నాడు కదా అనేసి మీకు సందేహం రావచ్చు చాలామందికి. దేవుడు ప్రారంభంలో చేసిన దినాలు బాగానే ఉన్నాయి, కానీ
ఎపేసి పత్రికలో మనం చూసినప్పుడు ఆ మాట మనకు కనబడుతుంది కదా అనొచ్చు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. మనకు అర్థం కావటానికి 5వ అధ్యాయము, ఎపేసి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. ఎపేసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు జాగ్రత్తగా చూసుకొనుడి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అనేసి అన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. అంటే ఈ మాటలు ఏం చెప్పబడింది? సమయమును పోనీయక, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇదివరకు చెప్పబడిన మాటలన్నీ కూడా దేవుడు చేసిన దినములు మంచివి, దేవుడు చేసిన సమయములు మంచివి అని చూసాం. కానీ ఈ మాటను చూసినప్పటికీ ముందుగా మనం చదివిన ఆది కాండంలో చదివిన మాటలకు ఎపేసి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఇప్పుడు చదివిన ఏ మాటకు వ్యత్యాసం అనేది కనబడుతుంది. అంటే దేవుడు ప్రారంభంలో చేసినటువంటి దినాలను గూర్చి మనం చూసినప్పుడు అది మంచిదిగా దేవుడు చేసినట్టుగా, మంచిదిగా దేవుడు వాటిని భావించినట్టుగా మనం చూసాం. కానీ ఎపేసి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేసరికి కాస్త డిఫరెంట్ కనబడుతుంది, కాస్త వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఆ వ్యత్యాసం ఏంటి అని అంటే దినములు చెడ్డవి అనేసి అన్నాడు. అదే చూసామా? చూడండి ఒకసారి ఎపేసి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. దినములు చెడ్డవి గనుక, ఇక్కడ ఎందుకు మరి దినములు చెడ్డవి అని చెప్పబడింది అని అంటే దినములు మంచివి, కానీ ఆ దినములలో ఉండి ఆలోచిస్తున్నటువంటి ఆలోచన విధానం వేరు. మరొకసారి, దేవుడు చేసిన దినములు మంచివే, కానీ ఆ దినాలలో ఉండేటటువంటి మనుషుల యొక్క ఆలోచనల విధానాలు వేరు, ఆలోచన విధానాలు వేరు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రంథంలో ఒక ఆధారం చూద్దాం. ఆ మాట మనకు అర్థం కావటానికి ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం మనం ఆలోచన చేయగలుగుతూ ఈ సందేశాన్ని ముందుకు కొనసాగించుకుందాం. ఎగ్జాంపుల్గా ఒక మాట చూడగలిగితే ఆది కాండం 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అంటే నరుల హృదయ ఆలోచనలు ఊహంతయు కేవలము చెడ్డది. అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మాత్రమే చెడ్డదిగా ఆ దినము మనకు కనబడుతుంది, చెడ్డదిగా ఆ రోజు మనకు అనిపిస్తుంది, ఆ సమయము మనకు చెడ్డదిగా అనిపిస్తుందే తప్ప దేవుడు చేసినటువంటి దినాలన్నీ కూడా మంచివే. ఇది మనము చాలా ముఖ్యముగా గమనించవలసినటువంటి విషయం. ప్రతి దినము కూడా మనము ఎలా ఉండాలి అని అంటే దేవునికి ఇష్టమైనటువంటి కుమారులంగానే భూమి మీద బ్రతికేటటువంటి ప్రయత్నాన్ని చేయగలుగుతూ మన విశ్వాస జీవితమును కాపాడుకుంటూ విశ్వాస జీవితమును కొనసాగించుకోగలిగేటటువంటి వారిగానే మన జీవితాలను మనము ఏం చేయాలి అని అంటే తీర్చిదిద్దుకొని వాక్యం అనే అద్దముతో మన ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకోగలుగుతూ ఉండాలి. వాక్యం అనే అద్దముతో మన జీవితాలను సరిచేసుకోవాలి. వాక్యమును అద్దముతో ఎందుకు పోల్చడం జరుగుతుంది అని అంటే అద్దం ముందు మనం వెళ్ళి నిలువబడినప్పుడు మన ప్రతిబింబం, మన ముఖం కనబడుతుంది, మన ముఖాన్ని మనము చూసుకోగలుగుతాం. అలాగుననే వాక్యాన్ని మనం పరిశీలన చేయగలిగి వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు మన జీవితం అనేది ఎలా ఉంటుందో వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది.
దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉంటున్నామా? దేవునికి ఇష్టం లేని జీవితాన్ని కలిగి ఉంటున్నామా? అనేటటువంటిది వాక్యం ద్వారానే మనకు అర్థమవుతుంది. దినములను, సంవత్సరములను, మాసములను అనుసరించే కుమారులుగా మన జీవితాలున్నాయా? ఒక క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటూ కూడా ముహూర్తాలు చూడటం, సమయ సందర్భాలను, గ్రహాలను అనుసరించటం, ఇవన్నీ కూడా క్రైస్తవ జీవితానికి ఆమోదయోగ్యమైనటువంటివి కావు. దేవుడు అంగీకరించగలిగేటటువంటివి కావు. దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితాలు కావు. దేవుడు కోరుకుంటున్న జీవితాలు ఏమి అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రతిదినము కూడా ప్రభువునందు ఆనందించాలి. దినదినము కూడా వాక్యంలో దేవుని కోసం బ్రతికేటటువంటి ప్రయత్నాన్ని చేయగలుగుతూ, బ్రతుకుతూ ఆత్మీయ జీవితంలో విశ్వాసమును కొనసాగించుకోగలిగే వారిగా క్రైస్తవులు ఉండాలి. దినములను, మాసములను, సంవత్సరములను అనుసరించటానికి లేదా ఆచరించటానికి, పాటించటానికి దేవుడు క్రైస్తవులకు ఆజ్ఞను ఇవ్వలేదు. అలా అని క్రైస్తవేతరులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు అని కాదు. ఎవరికీ ఆజ్ఞ లేదు. కానీ వారి ఆలోచనల మేరకు మాత్రమే వారు పాటిస్తూ ఉన్నారు అన్నది వాస్తవం. ఇది క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా బోధించగలిగేటటువంటి సంఘాన్ని నడిపిస్తున్న సంఘ కాపరులందరూ కూడా గమనించవలసినటువంటి గ్రంథానుసారమైన ప్రాముఖ్యమైనటువంటి సమాచారం. కాబట్టి గ్రంథంలో ఉండేటటువంటి విషయాలను మనం చూడగలిగితే ఒకసారి మనము గలతీలకు రాసినటువంటి పత్రిక ఆలోచన చేద్దాం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను అనుసరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచున్నాను. 10-11 వచనాలు ఇప్పుడు మనం చూస్తాం. గలతీ పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు. మీరు దినములను, మాసములను, సంవత్సరములను, ఉత్సవ కాలములను అనుసరించున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని భయపడుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. అంటే గలతీ పట్టణంలో ఉన్నటువంటి సంఘస్థులే వీటిని గురించి ఆలోచన కలిగి ఉన్నారు. వేటిని గురించి? దినములు, మాసములు, సంవత్సరములు, ఉత్సవ కాలములు. సంఘంలో ఉంటున్నటువంటి వారిలో కూడా ఈ ఆలోచన చూడండి. నేడున్నటువంటి సంఘం కూడా, నేడున్నటువంటి క్రైస్తవులలో కూడా చాలా మందిలో ఇదే ఆలోచన ఉంది. ఆనాడు గలతీ పట్టణంలో ఉన్న సంఘస్థులకు ఈ ఆలోచనలు ఉన్నట్టుగానే నేడున్నటువంటి వారిలో కూడా చాలా మందిలో ఇటువంటి ఆలోచన ఉంది. మాసములను, సంవత్సరములను, దినములను, అమావాస్యలను పాటించటం, ఇవన్నీ క్రైస్తవులకు తగినటువంటివి కావు అని దేవుడు ముక్కుచూటిగా హెచ్చరించి గ్రంథంలో వ్రాయించి పెట్టినప్పటికీ ఈ విషయాలు అర్థం చేసుకోలేనటువంటి క్రైస్తవ సమాజం ఎలా అనుసరించగలుగుతుందో చూడండి. దేవుడు ఎక్కడ కూడా క్రైస్తవులకు ఈ ఆజ్ఞను అనుసరించాలి అని చెప్పిన ఆధారాలు కానీ, మీరు వేటిని పాటించాలి అని ఆజ్ఞాపించినటువంటి దాఖలాలు కానీ ఎక్కడ కనిపించవు, ఎక్కడ లేదు. వాటిని పాటించటానికే అసలు దేవుడు మనకు సెలవే ఇవ్వలేదు. కాబట్టి వీటి విషయమై మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దినములను ఆచరిస్తూ, దినములను పాటిస్తూ వాక్యాన్ని ప్రకటించటం, ఈ దినాన్ని నేను పాటిస్తాను అని చెప్పి వాక్యంలో ఉన్నాను అనుకుంటూ తన జీవితాన్ని తానే మోసం చేర్చుకునేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు.
దేవుడు ఆజ్ఞాపించని దానిని మనం చేయగలిగితే తప్పకుండా ఆత్మ నరకానికి ప్రవేశించేటటువంటి ప్రమాదం ఉంది అన్న విషయాన్ని క్రైస్తవులైనటువంటి ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అలాగే క్రైస్తవులను సంఘంలో నడిపించగలిగేటటువంటి సంఘ కాపరులు, సంఘ సేవకులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించగలగాలి, మనసులో పెట్టుకోగలగాలి. ఎందుకు అనంటే సంఘాన్ని నడిపించే సంఘ కాపరిలోనే ఒకవేళ ఇటువంటి ఆలోచన విధానాలు ఉండగలిగితే సంఘమంతా కూడా అందరూ కూడా నిత్య నరకాగ్నిలోనికి ఆత్మలు ఆహుతి అయిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రాముఖ్యముగా సంఘాన్ని నడిపించే సంఘ కాపురులలో గ్రంథానుసారమైనటువంటి విశ్వాస జీవితం అనేది తప్పకుండా ఉండవలసినదిగా, గ్రంథానుసారమైనటువంటి ఆత్మీయ జీవితపు కొనసాగింపు అనేది ఉండాలి అన్నది తప్పనిసరిగా గ్రంథం మనకు సూటిగా సెలవిస్తున్నటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనమందరము కూడా ఆలోచన చేయాలి. దేవునికి దూరముగా, దేవునికి వ్యతిరేకముగా క్రైస్తవ జీవితాన్ని కలిగిన మనము దేనిని చేయటానికి లేదు. దేవుడు ఎక్కడ ఆజ్ఞనిచ్చారో అక్కడ దానిని మనం చేయగలగాలి. దేవుడు ఎక్కడ ఆజ్ఞను ఇవ్వలేదు దానిని మనం చేయటానికి లేదు. దేవుడు ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. దేవుడు ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే అక్కడ నిశ్శబ్దంగా ఉండాలి. గ్రంథం ఎక్కడ మాట్లాడితే అక్కడ మాట్లాడాలి. పరిశుద్ధ గ్రంథం ఎక్కడ నిశ్శబ్దంగా ఉంటే అక్కడ మనము నిశ్శబ్దంగానే ఉండాలి. లేని దానిని ఉన్నట్టుగా మాట్లాడటానికి లేదు, ఉన్నదానిని లేనట్టుగా మాట్లాడటానికి లేదు, ఉన్నదానిని తీయటానికి లేదు, లేని దానిని కలిపి బోధించటానికి లేదు, లేదా లేని దానిని కలిపి అనుసరించటానికి లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరొక మాట చూద్దాం. కొలసీలకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కొలసీలకు వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో మనము మరొక మాట చూద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అను వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చనివనికి అవకాశం ఇయ్యకుడి. అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య విషయంలోనైనను తీర్పు తీర్చేటటువంటి అవకాశము మనము సంఘవేతరులకు ఇవ్వటానికి వీల్లేదు. వాటిని అనుసరించవలసినటువంటి అవసరత మనకు లేదు. అమావాస్య దినాలను పాటించవలసినటువంటి అవసరత మనకు లేనే లేదు. క్రైస్తవులుగా మనం అది చేయటానికి తగదు. కాబట్టి మనం గమనించాలి. అవి చేయకూడదు అనటానికి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. గ్రంథంలో దినవృత్తాంతములు 2వ గ్రంథం, దినవృత్తాంతములు 2వ గ్రంథము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయంలో మనం ఒక మాట చూద్దాం. 33వ అధ్యాయము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాలు. దినవృత్తాంతములు 2వ గ్రంథము 33వ అధ్యాయం నుండి 6 వచనాలు మనం చూడగలిగితే, మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడాయి. ఎవరు? మనస్సే. ఆయన ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడాయి. యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. ఎక్కడ? యెరూషలేములో 55 సంవత్సరములు మనస్సే గారు ఏలారు. తర్వాత 2వ వచనం, అతడు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా వెళ్ళగొట్టిన అన్యజనులను చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. ఎవరు? మనస్సే. అన్యజనులు నడిచినట్టుగా ఈ యొక్క మనస్సే గారు కూడా నడవటం అనేది ప్రారంభించాడు. ఈ మనస్సే ఎవరు అనంటే ఒక సైన్యాన్ని నడిపించేటటువంటి అధికారి. కాబట్టి ఇక్కడ మనం చూస్తుంటే ఒక రాజుగా ఈయన కనిపిస్తూ ఉన్నాడు మనస్సే గారు. ఏలన ఆరంభించినప్పుడే ఇక్కడ
ప్రారంభ వచనంలో మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడాయి. తర్వాత 3వ వచనం నుండి మనం చూడగలిగితే, అతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి, బయలు దేవతకు బలిపీఠములను నిలిపి, దేవతా స్తంభములను చేయించి, ఆకాశ నక్షత్రములన్నిటిని పూజించి కొలిసెను. చూసారా, ఇక్కడ హిజ్కియా గారు అతని తండ్రి, మనస్సే గారి తండ్రి, ఆయన పడగొట్టించినటువంటి వాటిని మరలా నిలిపివేసి, దేవత స్తంభములను దేవతలను నిలిపించి ఆకాశ నక్షత్రములకు పూజించటం, ఇవన్నీ మరలా ఈయన పునర్నిర్మించుకొని ప్రారంభించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనం, వాటిని పూజించటం కొలుచటం అనేది కూడా ఈ యొక్క మనస్సే గారు చేస్తున్నారు. 4వ వచనం చూద్దాం. మరియు నా నామము ఎన్నటెన్నటికీ ఉండునని యెరూషలేమునందు ఏ స్థలమును గూర్చి యెహోవా సెలవిచ్చునో అక్కడనున్న యెహోవా మందిరమందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహములకు బలిపీఠములను కట్టించెను. ఆకాశ నక్షత్రములకు ఏం కట్టించాడు? బలిపీఠములను కట్టించారు. ఎవరు? మనస్సే గారు. అంటే అతని యొక్క ఆలోచన విధానం మారిపోయింది. చూడండి, ఇక్కడ అతని యొక్క ఆలోచన విధానం మారిపోయింది. 6వ వచనం, బెన్ హిన్నోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండ దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనమును వాడుక చేయు కన్న పిశాసములతోను శోధిగండతోను సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడునడత నడుచుచు ఆయనకు కోపము పుట్టించెను అన్నాడు. ఎవరికి కోపాన్ని పుట్టించారు ఈ మనస్సే గారు? ఎవరికి కోపాన్ని తీసుకువచ్చారు ఈ మనస్సు గారు అని మనం ఆలోచన చేయగలిగితే, యెహోవా దేవునికి కోపాన్ని తీసుకువచ్చారండి. ఎవరు? మనస్సే. చేయకూడనటువంటి కార్యక్రమాలన్నింటినీ చేసి దేవుని యొక్క ఉగ్రతకు ఈయన గురైనట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి కోపాన్ని తీసుకువచ్చేటటువంటి విధానాన్ని మనస్సే గారు చేస్తున్నారండి. హిజ్కియా తన తండ్రి పడగొట్టించినటువంటి వాటన్నింటిని మరలా నిలవబెట్టి పునర్నిర్మించి వాటికి నమస్కరించటం, వాటికి పూజించటం, బలిపీఠములను కట్టటం, ఇవన్నీ చేశాడు. ఇవన్నీ చేసిన తరువాత దేవునికి కోపం వచ్చింది. అంటే ఒక క్రైస్తవుడుగా ఉండి ఇవన్నీ చేయటానికి లేదు అన్న విషయం మనకు అర్థం కావాలి. మరి క్రైస్తవుడు ఎలా బ్రతకాలి? వాక్యాన్ని పరిశీలించేవాడిగా, వాక్యంలో బ్రతికేవాడిగా, విశ్వాస జీవితాన్ని కొనసాగించేవాడిగా, ప్రతిదినము గ్రంథాన్ని పరిశీలించి చదవగలిగేటటువంటి వాడిగా ఒక క్రైస్తవ జీవితం అనేది ఉండాలి. ఒక క్రైస్తవ జీవితం అనేది ఉండాలి. కాబట్టి మనం ప్రభువునందు ఆనందించాలి, దేవునిలో ఆనందించాలి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకు చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారంగా గ్రంథంలో వ్రాయించారు. ప్రభువునందు ప్రతిదినం ఆనందించాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనకు బాగా తెలిసినటువంటి మాట. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం ఏమని ఉంటుంది? మనందరికీ బాగా తెలిసినటువంటి మాట. ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు. ఎల్లప్పుడు ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అని ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి మనం ఆలోచన చేయగలుగుతుంటే, ఎల్లప్పుడూ ఆనందించాలంటే దినానికి ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరంకు ఒకసారి ఆనందించమని కాదు, ప్రతిదినము. అందుకే మనము గ్రంథంలో చూసినప్పుడు యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అంటే దివారాత్రము ధ్యానించాలి. ఎలా ధ్యానించాలి? పరిశీలనగా ధ్యానించాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడు అన్నాడు. లేఖనముల యందు నిత్య జీవం కలదని వాటిని తలంచుచు పరిశోధించుచున్నారు అన్నాడు. అంటే ఈ మాటలన్నీ మనకు ఏం నేర్పిస్తున్నాయి? ఒక క్రైస్తవ జీవితంలో ఈ మాటలన్నీ మనకు ఏం నేర్పిస్తున్నాయి అంటే, మనము దేవునిలో బ్రతుకుతున్నప్పుడు,
కేవలము దినములను పాటిస్తూ బ్రతకాలని కాదు. ప్రతి దినమును కూడా మన జీవితంలో దేవునికంటూ స్థానాన్ని ఇవ్వాలి అన్న విషయం నేర్పిస్తున్నాయి. క్రైస్తవుడు అంటే ఎవరు? రాజులైన యాజక సమూహం అన్నాడు. కాబట్టి రాజులైన యాజక సమూహంగానే రాజులుగానే ఈ భూమి మీద బ్రతకాలి. చూద్దాం ఆ మాట. పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక, పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురింపజేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఏర్పరచబడిన వారం, క్రీస్తు ద్వారా రక్షింపబడిన వారం, ఆయన రక్తం ద్వారా అనగా క్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా కడుగబడి సంఘములో చేర్చబడినటువంటి వారం మనమంతా. యాజకులు, రాజులైన యాజక సమూహం. క్రైస్తవ సమూహం అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? రాజులండి. రాజులు ఈ లోకాలను ఏలినటువంటి అలెగ్జాండర్ కాదు, ఈ లోకాలను ఏలుచున్నటువంటి రాజాధికారులు కాదు, కానీ ఆత్మీయ విషయంలోనికి వచ్చేసరికి ఈ లోకాలను జయించినటువంటి, ఈ యొక్క రాజ్యాలను జయించినటువంటి వారందరికంటే ఆత్మీయ జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ఎవరు గొప్పవారో తెలుసా? ఎవరు గొప్పవారో తెలుసా? అలెగ్జాండర్ కంటే ఆయన రాజ్యాలను జయించారు వాస్తవమే, కానీ ఆత్మీయంగా మనము దేవునిలో బ్రతకగలుగుతుంటే అతని కంటే ఆత్మీయ జీవితంలో మనం గొప్పవారం. ఎందుకంటే మనము రాజులైన యాజక సమూహము, దేవునికి సొత్తైన ప్రజలము, దేవుని చేత ఏర్పరచబడి క్రీస్తు రక్తం ద్వారా కడగబడి క్రీస్తు సంఘంలో ప్రవేశించిన వారం. అంటే మనం ఎవరము? క్రీస్తు సంఘ సభ్యులము. క్రీస్తే సంఘానికి శిరస్సు. కాబట్టి ఈ క్రీస్తే సంఘానికి శిరస్సు. ఆ సంఘంలో ఉన్న మనమంతా కూడా క్రైస్తవులము అనుకుంటే మనము దినములను, సంవత్సరములను, మాసములను అనుసరించవలసినటువంటి అవసరత లేదు. మరి ఎలా అనుసరించాలంటే వాక్యంను ప్రతిదినం ప్రకటించాలి. మనకు సమయమున్నా సమయం లేకపోయినా ఆ మాట కూడా చూద్దాం. తిమోతికి వ్రాసినటువంటి పత్రికలో మనం ఆ మాట చూద్దాం. మొదటి తిమోతికి వ్రాసినటువంటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము మనము ఈ యొక్క మాటను జాగ్రత్తగా చూడగలిగితే, తిమోతికి వ్రాసినటువంటి క్షమించాలి 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి వ్రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ మనం ఏం చూస్తున్నాం? వాక్యమును ప్రకటించము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించము, గద్దించము, బుద్ధి చెప్పుము. వాక్యమును కేవలము ఒక రోజున దినము అని, ఇది మంచి దినము అని వాక్యాన్ని చెప్పటం కాదు, లేదా అది మంచి నెల వచ్చింది అని నెలకొకసారి వాక్యాన్ని చెప్పటం కాదు, నూతన సంవత్సరం, కొత్త సంవత్సరం వచ్చింది కదా అని ఈరోజు నేను చెప్పాలి అని సంవత్సరానికి ఒకసారి వాక్యాన్ని చెప్పటం కాదు. వాక్యాన్ని చెప్పగలిగేవారు, వాక్యాన్ని వింటున్నవారు కూడా దినం ఒకసారి వచ్చింది కదా అని వాక్యాన్ని వినటం కాదు, నెల ఒకసారి వచ్చింది కదా అని నెలకి ఒకసారి వాక్యాన్ని వినటం కాదు, సంవత్సరానికి ఒకసారి నూతన సంవత్సరం వచ్చింది కదా అని చెప్పేసి నూతన సంవత్సర దినమున ఒకసారి మాత్రమే వాక్యాన్ని వినటం కాదు. అలా వింటే
ఏమవుతారు అనంటే, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి అని గ్రంథం చెప్పింది. కాబట్టి వాక్యాన్ని విని మోసపోయేటటువంటి వారిగా వింటున్న సంఘస్థులు కాకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారుగా సంఘం ఉండాలి, క్రైస్తవులు ఉండాలి. వాక్యాన్ని అందించే వ్యక్తి ఎలా ఉండాలి అనంటే గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, హెచ్చరించాలి. ఇలా ఉండాలి. ఇది గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి విధానం. ఇలా మనం ఎప్పుడైతే చేయగలుగుతూ దేవుని కోసం బ్రతకగలుగుతామో, దేవుడు మనకు తన యొక్క ఉన్నతమైన ఆత్మీయ కోణంలో మనం ఎదగటానికి దేవుడు సహాయం చేస్తారు. కాబట్టి ఈ విషయాన్ని మనము మనసులో పెట్టుకొని సంవత్సరానికి ఒక దినాన్ని పాటించటం, నెలకొక దినమును పాటించటం, దినాలను పాటించటం, ముహూర్తాలను చూడటం, అమావాస్య దినాలను లేదా పండుగ ఈ విధంగా మనము అనుసరించటం అనేది క్రైస్తవులకు తగినటువంటిది కాదు అన్న విషయాన్ని గమనించాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ప్రత్యేకమైనటువంటి జీవితం. క్రైస్తవుడు అనేవాడు ప్రత్యేకింపబడినవాడు. లోకములో నుండి, లోక ఆచారాలలో నుండి, లోకపు పద్ధతులలో నుండి క్రైస్తవుడు ప్రత్యేకింపబడిన వాడిగా, ప్రత్యేకింపబడినటువంటి వారుగా ఉండాలి. కాబట్టి అందుకోసమే దేవుడు మనలను పిలుచుకున్నాడు. అందుకోసమే దేవుడు తన కుమారుడైన క్రీస్తు వాని ద్వారా రక్తాన్ని సిందించి, క్రీస్తు రక్తం ద్వారా మనలను కడిగి, క్రీస్తు సంఘంలో మనకు ప్రవేశాన్ని కల్పించారండి దేవుడు. కాబట్టి క్రీస్తు సంఘంలో కొనసాగుతున్న మన జీవితాలు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మనకు మనముగానే ఆలోచించుకోవాలి. మన జీవితాలు ప్రారంభంలో ఎలా ఉన్నాయో, అటు తరువాత ప్రస్తుత కాలంలో మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయో మనకు మనముగా ఆలోచించుకోవాలి. మనకు మనముగా అర్థం చేసుకోగలగాలి. మనకు మనంగానే వాక్యానుసారముగా మా జీవితాలు ఉన్నాయా లేవా అని మనకు మనముగానే ఆలోచించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది, ఎంతైనా ఉంది. కాబట్టి గ్రంథంలో ఉండేటటువంటి విషయాలు ఆలోచన చేయగలిగితే, ఒక మాటను గ్రంథంలో ఆలోచించినప్పుడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే పరీక్షించుకొని చూసుకొనుడి అన్నాడు. అంటే విశ్వాసమును పరీక్షించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా క్రైస్తవునికి ఉంది. నేను రక్షింపబడ్డాను కదా, నా విశ్వాసం అనేది ఇంతటితో సరిపోతుంది అని అనుకోవటానికి లేదు. విశ్వాసించబడినటువంటి మనము, విశ్వాసంలో కొనసాగుతున్నటువంటి మనము ఆ విశ్వాసాన్ని కాపాడుకోగలిగేటటువంటి వారిగా ఉండాలి. ఇక నేను రక్షణలోనే ఉన్నాను, రక్షణను కొనసాగించుకోవాల్సినటువంటి అవసరత లేదు, నేను విశ్వసించాను, విశ్వాసంలోనే ఉన్నాను కాబట్టి ఇలానే నేను ఉండి పరలోకానికి మరణించిన తర్వాత ఆత్మ వెళుతుంది అనుకోవటానికి లేదు. కాబట్టి మనమందరం కూడా జాగ్రత్తగా గమనించవలసినటువంటి వారిగా ఉండాలి. మన జీవితాలు అనేవి భూమి మీద ఏ క్షణంలో ఎలా ముగిసిపోతాయో తెలియదు. కాబట్టి దేవుడిచ్చినటువంటి సమయమును మనము సద్వినియోగము చేసుకోవాలి. మనం ఎఫెసు పత్రికలో అదే మాట చూసాం. ఎఫెసు పత్రికలో అదే మాట చూసాం. ఏ మాట చూసామనంటే, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ సమయాన్ని మనం ఉపయోగించుకోగలగాలి. చాలామంది కాలయాపన చేయటానికి ఎక్కువగా ఇష్టపడతారు. సమయాన్ని వృధాగా గడపటానికి, వ్యర్థపరచుకోవటానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ క్రైస్తవులమైనటువంటి మన జీవితాలలో కాలయాపన అనేది ఉండకూడదు. క్రైస్తవులు అని చెప్పబడుతున్న మనలో, లేదా క్రైస్తవులు అనుకుంటున్న మనలో, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనలో కాలయాపన అనేది, టైం పాస్ అనేది ఉండటానికి వీలు లేదు.
వాక్యాన్ని చదువుకుందాం, వాక్యాన్ని విందాం, వాక్యాన్ని నేర్చుకుందాం, అవసరమైతే వాక్యాన్ని అనేక మందికి ప్రకటించుదాం. ఇది క్రైస్తవుని యొక్క లక్షణం. ఇది క్రైస్తవునిలో ఉండవలసినటువంటి గుణం. క్రైస్తవుడు పాటించవలసినటువంటి గ్రంథానుసారమైన విధానం. ఎవరిలో ఈ లక్షణాలు ఉంటాయో వారు దేవునికి సమీపముగా ఉన్నారు అన్న విషయం తనకు తానే గ్రహించగలరు, తమకు తామే తెలుసుకోగలరు, తమకు తామే అర్థం చేసుకోగలరు. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇది వరకు మనము నేర్చుకోవటం అనేది జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇది వరకు మనము ఆలోచన చేయటం అనేది జరిగింది. గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం చూడటం అనేది జరిగింది. ఇటువంటి విషయాలు గ్రంథంలో అనేకమైనటువంటి విషయాలు దేవుడు మన కోసం వ్రాయించి 66 పుస్తకాలు కలిగినటువంటి సముదాయ గ్రంథంగా ఇప్పుడు మన చేతికి అందించారు. ప్రస్తుతానికి ఈ 66 పుస్తకాల గ్రంథం ఈ విధంగా మన చేతికి కనబడుతుంది. మనం చేతిలో దీన్ని పట్టుకుంటున్నాం. కేవలము పట్టుకుంటున్నావా? ఆ పట్టుకున్న గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం మన జీవితాలు ఉన్నాయా లేవా? మన జీవితాలు ఆ గ్రంథంలో ఉన్న మాటల ప్రకారం కొనసాగించుకోగలుగుతున్నామా లేదా? ఇది మనకు మనముగా ఆలోచించి అర్థం చేసుకునేటటువంటి విధానం. కాబట్టి ఇదివరకు చెప్పబడినటువంటి ఈ పాఠ్యాంశం ద్వారా మీకు అర్థమైనటువంటి విషయాలు, మీకు అర్థం కానటువంటి విషయాలు, అన్ని విషయాలను గూర్చి ప్రార్థన పూర్వకంగా దేవునికి అడిగి, దేవునితో సంబంధాన్ని కలిగి, దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని కలిగి, దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి మీరందరూ దేవుని కోసం బ్రతకాలని లోక రక్షకుడును దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిటనే మీకు తెలియబరుస్తూ నన్ను నేను తెలియజేసుకుంటూ ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, మమ్మలను ఎంతగానో ప్రేమించిన మా గొప్ప దేవ, ఈ యొక్క పాఠ్యాంశ ప్రారంభం మొదలుకొని తండ్రి చెప్పబడుతున్నటువంటి ప్రతి మాటలో మీ సహాయమును మీరు మాకు ఇచ్చారని నమ్మగలుగుతూ ఈ యొక్క సందేశాన్ని ముగించుకొని తండ్రి వెలుచుండగా మీ సహాయమును దయచేయండి. ఏ విధంగా మరలా కూడుకొని మీ యొక్క సందేశాన్ని మీ పిల్లల మధ్యన బయలుపరచుటకు నాకు కావలసిన ఆయుస్సును ఆరోగ్యమును దయచేయండి. నా ప్రాణం పోకడా మీ ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వాని యొక్క రెండవ రాకడ ఆలస్యమైతే మరలా ఇట్టి రీతిగానే ఈ విధంగా మీ యొక్క మాటలను అందించే భాగ్యమును సమయమును నాకు అనుగ్రహించండి. క్రైస్తవులు అనుసరించవలసినటువంటి దినము ఏది, సంవత్సరములను దినములను పాటించాలనేటటువంటి ప్రాముఖ్యమైన పాఠ్యాంశము ఈ సమయమందు మీరు నా ద్వారా మాట్లాడించి అనేక మందికి ఈ యొక్క సమాచారాన్ని తెలియజేసే విధంగా మీరు నాకు సహాయం చేసినందుకు వందనములు తెలియజేసుకుంటూ ఈ యొక్క సమయమును ముగించుకొని ఇదిగో తండ్రి తిరిగి వెలుచుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ చిన్ని ప్రార్థన మనములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.